హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు క్రాఫ్ట్ ఏంటంటే మీకు ఒక బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో, ఇలా ఉంటుందండి లుక్. ప్లైవుడ్ తీసుకున్నా అండి. ప్లైవుడ్ సైజ్ వచ్చి 12/6. సో, నేను సెంటర్లో ఇలా మార్క్ చేసుకొని హుక్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా డ్రిల్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇలా వస్తుందండి. సో, ఇలా వచ్చాక అది పక్కన పెట్టేసుకొని మనం ఇలా థర్మోకోల్ తీసుకోవాలి. కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉన్నది తీసుకున్నాను, పర్లేదు, మీ దగ్గర తిన్నున్నా పర్లేదు. సో, ఇలా తీసుకొని నేను పార్ట్ లాగా వేసుకుంటున్నానండి. సో, పార్ట్ లాగా వేసేసుకొని మనము కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి. సో, మధ్యలో కొంచెం ఇలా తీసేసుకుంటున్నానండి ఎక్స్ట్రా ఉన్నది. సో, ఎందుకంటే మనం ఒక స్టెమ్ లాగా ఇన్సర్ట్ చేసుకోవడానికి బాగుంటుందని. తర్వాత ఇలా ఫెవికాల్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం డ్రై అయినాకే మనము పేస్ట్ చేసుకుంటే బాగా ఫిక్స్ అవుతుందండి. నెక్స్ట్ ఇలా నేను బేస్కి అంతా ఫెవికాల్ అప్లై చేసేసుకొని సో ఫెల్ట్ షీట్ని నేను పేస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా అప్లై చేసుకున్నాను కదా ఫెవికాల్. సో ఫెల్ట్ షీట్ ఈ కలర్లో నేను సేమ్ సైజ్కి కట్ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఫెవికాల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదండి థర్మోకోల్కి. సో అది సెమీ డ్రై అయినప్పుడు ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను హోమ్మేడ్ క్లే తీసుకున్నానండి. హోమ్మేడ్ క్లేని కొంచెం నీట్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. సేమ్ సైజులో ఉండేలాగా చూసుకోవాలి. ఒక 5 బాల్స్ తీసుకోవాలండి. అంటే 5 పెటల్స్ చేస్తాం కాబట్టి 5 బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే పెటల్స్ మనం ఎన్ని కావాలనుకునే దాన్ని బట్టి అన్ని బాల్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ నేను సీషెల్ తీసుకున్నానండి, చూస్తున్నారు కదా. సో ఇలా మనము కార్న్ఫ్లోర్లో కొంచెం అలా డస్ట్ చేసుకుంటే ఏది దానికి అంటుకోకుండా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు నేను బాల్ తీసుకొని అలా ప్రెస్ చేస్తాను థంబ్తో. సో చూడండి ఎలా చేస్తున్నానండి. సో సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్. మీరు ఈ ఫ్లవర్స్ చేయడానికి ఏ టూల్స్ అవసరం లేదండి, మనకి సింపుల్గా ఒక సీషెల్ ఉంటే చాలు. నెక్స్ట్ ఇలా ప్రెస్ చేసినాక ఇలా తీసేసుకోవాలి. సో చూడండి సేమ్ సీషెల్ లాగే కనిపిస్తుంది ఇంప్రెషన్స్ మొత్తము. ఇలా లాస్ట్లో అలా కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలానే మిగతా బాల్స్ అన్నిటిని చేసేసుకుందామండి. సో చేసుకునే ప్రతిసారి ముందు మనం ఇలా డస్ట్ చేసుకోవాలండి కార్న్ఫ్లోర్లో. అప్పుడు మనకి అంటుకోకుండా ఈజీగా తీసేసేయచ్చు. ఒక ఫ్లవర్ చేయడానికి 1 మినిట్ కూడా పట్టదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు.
సో 5 పెటల్స్ రెడీగా ఉన్నాయి కదండి. సో సెంటర్లో మనం పేస్ట్ చేసుకోవడానికి ఇంకొక క్లే బాల్ తీసుకున్నాను. సో కొంచెం ఫెవికల్ అప్లై చేసుకున్నానండి. ఫెవికల్ అప్లై చేసుకొని మనం ఇప్పుడు ఒక్కొక్కటి పేస్ట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. చూడండి ఎలా పేస్ట్ చేస్తామన్నది. ఇలా 1 బై 1 పెట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా పెట్టేసుకున్నాక మనము నార్మల్ బ్రష్ తీసుకున్నానండి నేను. సో ఇలాంటి బ్రష్తో మనం అలా కొంచెం ప్రెస్ చేసినట్టు మనం చేసేసుకోవాలి. సో కింద ఉన్న క్లే బాల్కి అది బాగా అటాచ్ అవుతుంది. దట్టు షేప్ బాగా వస్తుందండి. ఇలా ప్రతి పెటల్ని మనం ఇలా సెంటర్లో ప్రెస్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సెంటర్లో నేను ఇలా హాఫ్ పర్ల్ పెట్టుకుంటున్నానండి. సో ఎందుకంటే సీషెల్ నుంచే వస్తుంది కదండి మనకి పర్ల్స్, అలా చెప్పడానికి నేను ఇలా పర్ల్స్ పెట్టుకుంటే బాగుంటుందని ఇలా చేసుకున్నాను. సో చూడండి ఫ్లవర్ ఎలా కనిపిస్తుంది అనేది. నిజంగా మీరు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారండి. సో చాలా థ్యాంక్స్ అండి అందుకు. ప్రీవియస్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను క్లియర్ చేస్తాను. నెక్స్ట్ ఇలా బడ్ లాగా చేసుకుంటున్నాను అండి. సేమ్ ప్రొసీజరే, కాకపోతే ఇలా ప్రెస్ చేసుకుంటే బడ్ లాగా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో. సో నెక్స్ట్ పిఓపి ఫెవికల్ మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ పేస్ట్ నేను ఒక లేయర్ లాగా అప్లై చేస్తానండి. థర్మోకోల్ మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా. ఇలా చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి, అందుకని ఇలా మనం అప్లై చేసుకోవాలి. సో చేసుకున్నాక ఏదైనా నైఫ్తో మనం ఇలా లైన్స్ లాగా కొన్ని ఇంప్రెషన్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది. సో ఈ బాస్కెట్ లాగా మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు అండి. నేను ఒక పాట్ లాగా పెట్టాను కదా, సో మీరు బాస్కెట్ లాగా కట్ చేసుకోవచ్చు షేపు, అది మన ఇష్టము. నేను ఇలా పాట్ లాగా కట్ చేసుకున్నాను. సో నార్మల్ పెన్ అండి, ఇలా పెన్తో మన ఇష్టం, మనం ఎలాంటి ఇంప్రెషన్స్ అయినా ఇచ్చేసుకోవచ్చు. సో ఇలా నేను వేవ్ లాగా ఇస్తున్నాను. ఇలాంటివన్నీ త్వరగా చేసేసుకోవాలండి, లేదంటే మనకి డ్రై అయిపోతుంది. సో మన ఫ్లవర్ పాట్ డ్రై అయిపోయిందండి. సో మనం నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాము. నేను ఇలా ఎల్లో క్లే ఉంటే నేను ఎల్లో క్లేని ఇలా నీట్ చేసుకొని స్టెమ్స్ లాగా చేసుకుంటున్నానండి. ఇలా కొన్ని చేసుకున్నాక మనం అరేంజ్మెంట్ సెట్ చేసుకోవాలండి, ఎలా చేస్తే బాగుంటుందని. సో అలా పెట్టుకొని ఫెవికల్ అప్లై చేసుకోవాలి. సో ఇలా బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనము పాట్కి పెయింట్ వేసుకుందాము. నేను బ్లాక్ వేసుకుంటున్నాను అండి, బేస్ కలర్గా. స్టెమ్స్కి నేను సాప్ గ్రీన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్లవర్స్ ఆల్రెడీ చేసుకున్నాం కదండి, ఫ్లవర్స్, బర్డ్స్ ఇవన్నీ.
సో మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడికి మనం ఫెవికల్ బాగా కొంచెం ఎక్కువ అప్లై చేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి. ఈ ఫ్లవర్స్ చాలా ఈజీ, మనం ఇలా స్టెమ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అరేంజ్మెంట్ అంతా అయిపోయాక నేను కొన్ని పర్ల్స్ లాగా పెట్టుకుంటున్నాను అండి, స్మాల్ సైజు. సో ఫెవికల్ అప్లై చేసుకొని అన్ని పర్ల్స్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇలా నేను కాటన్ థ్రెడ్తో నేను ఇలా క్రీపర్స్ లాగా పెట్టుకుంటున్నాను అండి, చిన్న చిన్నగా. సో చూస్తున్నారు కదండి, క్రీపర్స్ ఇలా పెట్టడం వల్ల ఎంత బ్యూటీ వచ్చిందో మన ఫ్రేమ్కి. సో ఇలా పెడితే చాలా బాగుంటుందండి. సో నేను పెయింట్ చేసుకుంటున్నాను అండి పింక్తో. ఫ్లవర్స్కి అక్కడక్కడ కొంచెం అలా టచ్ చేస్తాను అంతే. ఇలా పర్ల్స్తో డెకరేట్ చేస్తే పోలన్స్ లాగా ఉంటుందని ఇలా పెడుతున్నానండి. సో కొంచెం గ్లూ అప్లై చేసుకొని పర్ల్స్ని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఒక ఫ్రేమ్ లాగా మనము ఇలా లేస్ కూడా చేసేసుకోవచ్చు అండి, పేస్ట్ చేసుకుంటే ఫ్రేమ్ లుక్ వస్తుంది. ఫస్ట్ నేను పార్ట్కి బ్లాక్ వేసుకున్నాను కదండి, నెక్స్ట్ సిల్వర్ వేసుకున్నాను. నెక్స్ట్ కొన్ని కలర్స్ యాడ్ చేశానండి. నేను యాడ్ చేసిన కలర్స్ ఏంటంటే బ్లూ, మెజెంటా, ఆరెంజ్ యూస్ చేశాను. కొంచెం బ్రైట్గా కనపడడానికి ఇలా చేశానండి.
సో ఇలా వస్తుందండి ఫైనల్ లుక్. ఒకసారి నేను మీకు హ్యాంగ్ చేసి చూపిస్తాను. సో ఇదండి వీడియో. ఈ వాల్ హ్యాంగింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.